నౌ ఈరోజు షెడ్యూల్లో భాగంగా మనకి బిజినెస్ ప్లాన్ ఉంటుంది. సో అంతకంటే ముందుగా మన కంపెనీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ యొక్క డీటెయిల్స్ డైలీ 1 లేదా 2 సప్లిమెంట్స్ మనం డైలీ చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈరోజు సప్లిమెంట్స్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీబడి సప్లిమెంట్స్ ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా డైలీ 1 లేదా 2 సప్లిమెంట్స్ ప్రిపేర్ అవ్వండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది మనకి ఎక్కువగా మన మైండ్లో అనేది స్టోర్ అయిపోతుంది. సో తొందరగా దాని యొక్క డీటెయిల్స్ అనేవి మనకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క సప్లిమెంట్స్ గురించి తెలుసుకోండి, ఆ తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ తెలుసుకునే ప్రయత్నం వల్లనే మనకి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈరోజు ఎవరైనా చెప్పేవాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి, టుడే వచ్చేసి మనం ప్రోటీన్ పౌడర్ గురించి తెలుసుకుందాం. తెలుసు కదా, మన కంపెనీలో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4 కేటగిరీల్లో ఉన్నాయి. జనరల్ కేర్, హెల్త్ కేర్, ఇంకా అగ్రికల్చర్ అండ్ బ్యూటీ కేర్. సో ఈ విధంగా మనకి దాదాపు 450 రకాలుగా ప్రొడక్ట్స్ అనేవి మన అందుబాటులో ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు మనం ప్రోటీన్ పౌడర్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ అవుతుంది కదా. Srimriji, good morning students. Good morning all leaders. స్క్రీన్ షేర్ అయిందా? ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఇక్కడ చూడండి, మనకి ఏం కనిపిస్తుంది? క్వశ్చన్ మార్క్. అంటే దేనికి క్వశ్చన్ మార్కు? మెడిసిన్ ఉన్నాయి మధ్యలో, అవునా? సో ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల డిసీజెస్ అనేవి పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం తినే ఆహారం ద్వారా కానీ, లేకుంటే మనం జీవించే లైఫ్ స్టైల్ కానీ, ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిడి, టెన్షన్స్, ఆలోచన, సో ఇవన్నీ కలిసి మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. సో మరి ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది కూడా మనం చూస్తే బీపీ, షుగర్,
మైగ్రేన్ తలనొప్పి అని, అల్సర్ అని. సో ఇవన్నీ కూడా మనల్ని మనం మెడిసిన్ అనేవి ఒకసారి బీపీ, షుగర్, ఈ యొక్క అల్సర్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, అన్ని రకాల డిసీజెస్ ఒకసారి అటాక్ అయినాయి అంటే మనం లైఫ్ లాంగ్ ఈ యొక్క మెడిసిన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జీవన శైలి, మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, సో తీసుకున్న పోషకాలు కెమికల్తో నిండి ఉండడం, సో ఇలాంటి ప్రభావాల మనకి మన యొక్క ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోతా ఉంది. సో మరి ఎంత టైం తీసుకోవాలి? క్వశ్చన్ మార్క్. ఎంతకాలం జీవితాంతం ఆ యొక్క మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి తీసుకుంటూనే ఉండాలా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే ఈ యొక్క డిసీజెస్ అనేవి రాకుండా మనం ముందు జాగ్రత్తగా మనం సరైన ఆహారం, సరైన పోషకాలు ఉన్నటువంటి ఆహారం, సరైన టైంకి తినడం, అదేవిధంగా మన యొక్క జీవన శైలి అనేది మార్చుకోవడం, సో అతిగా ఆలోచించకుండా ఉండటం, ఒత్తిడికి లోను కాకుండా ఉండటం, సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కరెక్ట్గా మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మన యొక్క లైఫ్ స్టైల్ అనేది, మన యొక్క జీవన శైలి అనేది, మన యొక్క హెల్త్ అనేది ఒక మంచి హెల్త్ అనేది రావడం జరుగుతుంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, జీవన శైలి అనేది మార్చుకోండి, హెల్దీ జీవన శైలి అనేది అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అలా చేసినప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది. సో అలాంటి క్వశ్చన్కి మనకి మన కంపెనీలో ఉన్నటువంటి మన సప్లిమెంట్స్ మనం తీసుకోవడం వల్ల ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోషకాల లోపం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తుంది. మనకి ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఇవి తీసుకున్నట్లయితే మనం హెల్దీ లైఫ్ అనేది మనం లీడ్ చేయవచ్చండి. సో ఇక్కడ చూస్తే మరి అలాంటి మంచి ఆహారం, మంచి ప్రోటీన్ అనేది శరీరానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ పిక్ లో చూస్తే ఈ యొక్క ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ చూడండి, ఫస్ట్ అణువుగా ఉంటుంది, తర్వాత హీలియోస్, తర్వాత ఇలా ప్రతి కణం నుంచి కణజాలం నుంచి ఇట్లా పెరిగిపోతూ ఉంటది. అంటే ప్రతి ఒక్క శరీరంలో అంటే ప్రతి ఒక్క కణానికి ఈ యొక్క ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. సో చూడండి ఈ యొక్క ప్రోటీన్ యొక్క అవసరం ప్రతి అవయవానికి. చూస్తే ఇక్కడ చూడండి బోన్స్, ఎముకలు, అదేవిధంగా వెన్నుముక, తర్వాత రక్తనాళాలు, రక్తం ప్లస్ ఊపిరితిత్తులు, ఇక్కడ చూస్తే డైజెషన్. సో టోటల్ గా మనిషిలోని ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క కణానికి ఈ యొక్క ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం అండి. సో అందుకే మనం తీసుకునే ప్రోటీన్ అనేది శరీరానికి చాలా చాలా అవసరం ఉంటుంది. సరైన ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సో ఆహారంలో దొరకనప్పుడు మనం ఈ యొక్క ప్రోటీన్ అనేది తీసుకోవడం చాలా చాలా అవసరం. సో మనం తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్స్ అనేవి ఉండనటువంటి పరిస్థితి. సో అలాంటి సమయంలో మనం అడిషనల్ గా ఈ యొక్క ప్రోటీన్ అనేది తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇది ఏంటంటే చూడండి, అమినో యాసిడ్స్ ఈజ్ ఈక్వల్ టు బిల్డింగ్స్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్. అంటే అమినో యాసిడ్స్ అన్ని కలిపి ఒక బిల్డింగ్ బ్లాక్ గా ఉన్నటువంటిదే ఈ యొక్క ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ అనేది బ్లడ్, రక్తంలో ఉండేటువంటి ప్రోటీన్. అంటే బ్లడ్ కూడా ఒక రకమైన ప్రోటీన్ కలయికే. సో ఈ ప్రోటీన్ అనేది రక్తంలో కూడా ఉంటుంది. సో ఇలా మనం ఈ యొక్క ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన యొక్క శారీరక దారుఢ్యం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. మనం తీసుకుంటే మంచి శరీర ఆకృతి రావడం, సో ఏ పని చేసినా కానీ అలసట లేకుండా ఉండటం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా శరీర దారుఢ్యానికి, శరీరం బలానికి ఈ యొక్క ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. సో మరి ప్రోటీన్ ఎందులో ఎక్కువగా దొరుకుతుందంటే ఇక్కడ మనం చూస్తే
మాంసకృతులు, చేప, పాలు, గుడ్లు, సో అనేక రకాలైనటువంటి పదార్థాల్లో మనకి ప్రోటీన్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో మరి మనకి మన శరీరానికి ఎంత అవసరం ప్రోటీన్ అనేది? సో అన్నిట్లో ఉంటుంది. సరే మరి అన్ని మనం తినగలమా? ఒకేసారి పాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ ఒకేసారి తినగలమా? సో అన్నిట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ మనకి ఒకేసారి వస్తుందంటే ఎస్. ఎంత కావాలి మనకి? హౌ మచ్ ప్రోటీన్ డూ ఐ నీడ్ డైలీ? సో డైలీ మనకి ఎంత క్వాంటిటీ కావాలి? అసలు ఎంత తీసుకుంటే మనకి శరీరం అనేది యాక్టివ్ ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే చూడండి, ఇక్కడ వెయిట్ వెయిట్ అనేది చూస్తే బాడీ వెయిట్ ఎంత 50 కేజీలు ఉంటే ప్రోటీన్ అనేది 50 గ్రాములు అవసరం. అంటే దాదాపు ఒక మన వెయిట్, బాడీ వెయిట్ అనేది మన శరీర బరువు ఎంతైతే ఉందో దానికి సమానంగా గ్రామ్స్ అనేవి ఒక 50 కేజీస్ ఉంటే మనం ఒక 50 గ్రామ్స్ ప్రోటీన్ అనేది శరీరానికి అవసరం ఉంటుంది. అదే 25 కేజీస్ ఉంటే 25, 60 కేజీస్ ఉంటే మనం ఒక 60 గ్రామ్స్ మనకు ప్రోటీన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే మనం సరైన ప్రోటీన్ అనేది మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాం. సో తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఒక గుడ్లో 4 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. మరి మన వెయిట్ కి తగ్గట్టుగా మనం తీసుకోవాలంటే ఎన్ని ప్రోటీన్స్ కావాలి అనేది అలా చూస్తే మరి మనం మన శరీరానికి సంబంధించినటువంటి ఒక గుడ్డు తీసుకుంటే సరిపోతుందంటే సరిపోని పరిస్థితి. సో మన శరీరానికి ఎంత కావాలో అంతే తీసుకోవాలి కాబట్టి, సో ఒకేసారి ఎక్కువ గుడ్లు తినలేం కాబట్టి, సో మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్ ద్వారా ఆ యొక్క బ్యాలెన్స్ అనేది మనం సరి చేసుకోవచ్చు. సో మన కంపెనీలో దొరికే వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్, సో ఇది సోయా ప్రోటీన్ ఐసోలేట్ ద్వారా తయారైనటువంటిది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క బాడీ బిల్డింగ్ కి, శరీర ఆకృతికి, మన డైలీ మనకి శరీరానికి ఎంత కావాలో అంత ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలండి ఖచ్చితంగా. సో ఈ విధంగా మన కంపెనీలో దొరికేటువంటి ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మన శరీరానికి ఎంత కావాలో క్వాంటిటీ అనేది ఎంత అవసరమో అంత మన శరీరానికి అందిస్తుంది. సో ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల మన యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, యాక్టివ్గా ఉంటాం. సో ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా మన యొక్క శరీరానికి మంచి శక్తిని అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ పౌడర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన గ్రేట్ లీడర్ గౌతమ్ వాలి సార్ మరియు మన గ్రేట్ లీడర్ గురుగా రమేష్ చంద్ర సార్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా సప్లిమెంట్స్ గురించి చెప్పేవాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసారు.
సంధ్యారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓ మేడం హ్యాండ్ రైజ్ చేయండి మేడం మళ్ళా. సంధ్యారాణి మేడం అన్మ్యూట్ హ్యాండ్ రైజ్ చేసి. ఓకే అండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నౌ షెడ్యూల్ లో భాగంగా ఈరోజు మనకి బిజినెస్ ప్లాన్ అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సంధ్యారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవటం లేదా? మళ్ళీ అన్మ్యూట్ ఇచ్చిన చూడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ మేడం. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. మన గురువు గారికి గుడ్ మార్నింగ్ సార్, రమేశ్చంద్ర సార్ గారికి. నేను గురించి చెప్తా సార్ ఈరోజు. స్పెర్లినా. ఓకే సార్. ఓకే కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పిరులినా అంటే ఒక చిన్ని నీటి మొక్క. ఎందుకంటే ఇది వసంతపు ఆహారపు నాచు. దీనిని స్పిరులినా అనే పేరు కలదు. నేచురల్ 3.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ మైక్రో గ్రీన్ ఆల్కే రూపాన్ని ఇచ్చింది మరియు ఇది వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుతుంది. స్పిరులినా అనేది భూమిపైన ఒక శక్తివంతమైన ఆహారం. 1000 కేజీల పండ్లు లేదా కూరగాయలతో పోషకాలు కలిగి ఉంటుంది. 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. ఆరోగ్యం మరియు వ్యాధి నుండి మనల్ని రక్షించే అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంది. క్యారెట్ల కంటే స్పిరులినాలో 25 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది. పూర్తి ప్రోటీన్ స్పిరులినా 50.70% ప్రోటీన్ మరియు 18% ఎసెన్షియల్ అమినో యాసిడ్లతో కూడి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అరుదైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలలో ఒకటైన గామా లినోలెనిక్ ఆమ్లం స్పిరులినాలో ఉంటుంది. దీనిలో అవసరమైన విటమిన్లు విటమిన్ బి, విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉన్నాయి. స్పిరులినాలో పొటాషియం, కాల్షియం, క్రోమియం, రాగి, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. బచ్చల కూరలో కంటే స్పిరులినాలో ఐరన్ 5.8 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. స్పిరులినా ఎందుకు తీసుకోవాలి అనే దానికి 5 కారణాలు ఉన్నాయి. మెరుగైన యాక్సిడెంట్స్ ప్రొటెక్షన్లను అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. 3 శరీరాన్ని బలపరుస్తుంది. 4 శరీరం యొక్క జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. 5 శరీరం లోపల నుండి శుభ్రంగా ఉంచుతుంది. ఇవి మనం ఎవరెవరం తీసుకోవాలి అంటే చిన్నపిల్లలు అండ్ టీనేజర్స్ వాళ్ళు తీసుకోవచ్చు, గర్భిణీ స్త్రీలు వాళ్ళు తీసుకోవచ్చు, వృద్ధులు తీసుకోవచ్చు, క్రీడాకారులు, ప్రత్యేకంగా శాకాహారులు కూడా తీసుకోవచ్చు. ప్రజలు మనం ఈ జనరేషన్ లో హడావిడిగా వెళ్ళిపోతున్న వాళ్ళం, ఏ టైంకి ఏం తింటున్నామో ఏం తెలియదు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బాగా సిక్కుగా ఉండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడి ఉండి కొంచెం ఇప్పుడిప్పుడే మామూలుగా ఉంటున్నాం అనే వాళ్ళు కూడా మామూలుగా క్యూర్ అవుతున్నాం అనే వాళ్ళు కూడా తీసుకోవచ్చు సార్. దీని ప్రైస్ వచ్చేసి 421. మనం ఐడి చేయడం వల్ల వచ్చిన ప్రైస్ 360 రూపాయలు. పాయింట్స్ వచ్చేసి 12 పాయింట్స్ సార్. సరే, చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ వండర్ఫుల్ సప్లిమెంట్స్ గురించి వివరించినందుకు. సో స్పిరులినా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. డైలీ చెప్పండి మేడం. సూపర్, మంచి మీ వాయిస్ బాగుంది, డెడికేషన్ బాగుంది, చెప్పే తీరు మాట చాలా బాగుంది మేడం. సో ఖచ్చితంగా మీరు డైలీ చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి, శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నౌ బిజినెస్ ప్లాన్ లోకి వెళ్ళిపోదామా? సప్లిమెంటేషన్ టైం అయిపోయిందండి. బిజినెస్ ప్లాన్ గురించి వివరించే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నారా సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. వెస్టేజ్ బిజినెస్ ప్లాన్, వెస్టేజ్ లో మనం ప్రతి ఒక్కరికి కావాల్సిన నిత్య వస్తువులు ఉంటాయి. మనం వాడుకునే వస్తువులు, కిరాణా షాప్ లో వాడుకునే వస్తువులు కెమికల్ ఉంటాయి. మనం వెస్టేజ్ కంపెనీలో కెమికల్ లేని ప్రొడక్ట్ ఉంటాయి కాబట్టి మనకు ఆరోగ్యానికి నిత్యావసర వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు అన్ని రకాలుగా ఉంటాయి. మనకు వాటర్ లిక్విడ్ కానీ, బాసన్ లిక్విడ్ కానీ, రైస్ బండాయిలు, మనకు వెల్త్ సంబంధిత సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్ మనకు పండ్లతో తయారయ్యి ఉంటాయి. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటే మన ఆరోగ్యానికి హానికరం. మనం ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటాయి, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. కొందరు తెలియక డబ్బులు ఎక్కువ ఉంటాయి మీ దాంట్లో అని అంటారు. అట్లా డబ్బులు ఎక్కువ అయినప్పుడు మనకు దానికి కన్సిస్టెన్సీగా మనకు 4 నెలలు ప్రతి నెల 100 పీవీ చేసుకుంటే 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ వస్తే వల్ల మనకు అట్లా మనకు ఇన్కమ్ వల్ల మనకు వచ్చర్ వస్తుంది. మనకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటే ఆదాయం వస్తుంది. దానివల్ల అందరికీ మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాడుకోవాలి. మనకు దానికి తెలియకపోవడం వల్ల కొందరు బిజినెస్ ఏంటంటే వెస్టేజ్ అని అనుకుంటారు అందరూ. ఆ నిత్యావసర వస్తువులు మనకు వాడుకునే వస్తువులే. బయట ఎప్పుడు మనం ప్రతిరోజు లేచి పొద్దున్న సాయంత్రం వరకు వాడుకున్న వస్తువులు ఉంటాయి. నిత్యావసర వస్తువులు వాడుకోవడం వల్లనే మనకు పీవీల వల్ల మనకు డబ్బులు వస్తాయి. కొందరు తెలియక ఏంటంటే ఈ పీవీలు అంటే ఏమిటి, మాకు డబ్బులు ఎట్లా వస్తాయి అని అనుకుంటారు. మనం దీంట్లో బిజినెస్, వెస్టేజ్ బిజినెస్ ఏందని తెలుసుకుంటేనే మీటింగ్ కు అటెండ్ అయితే తెలుస్తుంది. తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకుంటేనే మనకు బిజినెస్ ప్లాన్ అనేది తెలుస్తుంది. తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చిన అవకాశం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, షార్ట్ అండ్ సింపుల్ గా చాలా క్లియర్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సూపర్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, పూర్తి డీటెయిల్స్ గా బిజినెస్ ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. సార్ అన్మిట్ ఇచ్చిన శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు జూమ్ అండి. 114 మెంబర్స్ ఉన్నారు, కానీ రామారావు సార్ ఏమో నెత్తిరా నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాడు ఎవరు చెప్తారు అని. కానీ అల్లకెళ్ళే బయటికి రండి, ఎందుకంటే మీరు మాట్లాడకపోతే మీకు డబ్బులు రావు. మీకు ఎన్ని బిజినెస్ ప్లాన్లు చెప్పినా, ఎన్ని సిఎన్సీలు చెప్పినా, రోజు ఎంత సానబెట్టి నూరినా మన బతుకులు అక్కడే ఉంటాయి. ఎప్పుడైతే మీరు నేనెందుకు చెప్పొద్దు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి మీరు మాట్లాడతారో అప్పుడు 100% సక్సెస్ అవుతారు.
ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ అంటేనే మాట్లాడడం. నువ్వు మాట్లాడితేనే లీడర్ అవుతావు, మాట్లాడకపోతే లేబర్ అవుతావు. నేను ఇంటా 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 అంటే విని కూర్చుంటావు అంతే. ఇక నీ బతుక అంతే అక్కడే ఉంటుంది. కానీ అందులోకి వెళ్ళి నువ్వు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేస్తేనే వెస్టేజ్ అంటే ఏదో తెలుస్తుంది. ఇప్పుడు నారా సార్ చెప్పినట్టు చూడు, అసలు ఏదో మాట్లాడాలనిపిస్తుంది నారాజుకైతే. ఏం మాట్లాడుతున్నా తర్వాత విషయం, మాట్లాడాలి, నేను మాట్లాడాలి అనుకుంటాడు. ఆ తపన రావాలి లోపలికి వెళ్ళి, కడుపులోకి వెళ్ళి ఆ తపన రావాలి. అప్పుడే ప్రాక్టీస్ 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 ఈక్వల్ టు పర్ఫెక్షన్. ఆ మాట్లాడుతుంటేనే ఏదో ఒకటి వస్తుంటది, ఒక పాయింట్ తగులుతుంది, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. అంతేగాని చెప్పేటోళ్ళు చెప్తుంటారు, వాళ్ళే ఎవరు పెట్టుకొని ముత్తుకుంటారు, మేమేంటాం ఈ శివలింగం ఏంటాం ఆ శివలింగం వదిలేస్తామంటే మనకు చెక్కు రాదండి, గుర్తుపెట్టుకోరు. అందుకే కొన్ని వర్డ్స్ ఉంటాయి, రోజు అఫర్మేషన్ చెప్తున్నాం మనం. ఎందుకు చెప్తున్నాం అనేది కూడా తెలియదు, ఆ అఫర్మేషన్ అంటే మీనింగ్ కూడా తెలియదు. రామారావు సార్ మీకు పెట్టినా చూడండి, వాట్సాప్ చేసిన. ఓకే సార్. ఎందుకంటే మన జీవితం మారడానికి వచ్చినామంటే ఇది వెస్టీజ్ అనేది మన జీవితాన్ని మార్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏ బతుకుతున్నామో మనకే తెలియదు, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో తెలియదు. కానీ ఆ భగవంతుడు మనకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఇచ్చిన అవకాశం ఇచ్చిండు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఈ రోజుకి వెళ్ళైనా ఎప్పుడు చెప్పే మాట, ఈ రోజైనా నీ జీవితం ఎక్కడుందో నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకుంటేనే నీ దగ్గరకు వచ్చిన అవకాశం ఏందో నీకు తెలుస్తుంది, లేకపోతే నీకు తెలియదు. ఇంకా 1 year కానీ 2 years కానీ 3 years కానీ మాకు లేపితేనే లేస్తాము, చెప్తే వింటాము అని కూర్చుంటే మీరు అక్కడే మిగిలిపోతారు. ఎవరైతే ఒక్క అడుగు ధైర్యం చేసి ముందుకు వస్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. డైలీ స్పీక్ 5 lines టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ మార్నింగ్. చూడండి, చెప్పుకోండి, మీకు మీరు చెప్పుకోండి 5 lines టు యువర్ సెల్ఫ్, ఒక 5 లైన్లు ఎవ్రీ మార్నింగ్. అంటే ఎవ్రీ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్. చాలా ఎక్సలెంట్ అన్నట్టు ఇది. ఫస్ట్ వన్ ఐ ఆమ్ ద బెస్ట్. చూడండి, ఇన్ని రోజులు ఆ పదానికి అర్థం కూడా తెలియదు. ఐ ఆమ్ ద బెస్ట్ అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఏమనుకున్నాం, నా బతికింతే, నా బతికింతే, మా తాత చంపలే, మా అయ్యకేలే, మా అయ్య చంపలే, నాకు ఇయ్యలే. ఆ? ఎప్పుడు అవతుల మీద పడి ఏడుస్తున్నాం ఇప్పటికి కూడా అందరం. ఎప్పుడు అదే మన బతుకు. మరి అదే దేవుడు తాతను పంపించిండు, అదే దేవుడు నాన్నను పంపించిండు, అదే దేవుడు నిన్ను పుట్టించిండు. వాళ్ళకిచ్చిందే నీకు ఇచ్చిండు కదా. వాళ్ళకు 2 తలకాయ, 2 కాళ్ళు, 2 చెవులు, 2 చేతులు, తినడానికి నోరు ఇచ్చిండు, అరిగించుకోవడానికి కడుపు ఇచ్చిండు. వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఇచ్చిందా? వాళ్ళకి 2 తలకాయలు ఇచ్చిండా తాతకు గాని నాన్నకు గాని? ఏమి వేయలే కదా. కానీ పరిస్థితుల ప్రభావం, అప్పటి పరిస్థితి అప్పటిది, ఇప్పటి పరిస్థితి ఇప్పటిది. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నారు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్ అంటున్నాం. తెలుసుకోండి, అర్థం చేసుకోండి. అది అర్థమైతే నువ్వు వాళ్ళ మీద అబాండాలు వేయవు. నీకు అర్థం కాక నువ్వు వాళ్ళ మీద అబాండాలు వేస్తున్నావు. అబాండాలు వేసి ఆడ పూర్ మైండ్ సెట్ తోటి బతుకుతున్నావు. నువ్వు ఎప్పుడు బెస్ట్ అవుతావు? నువ్వు బెస్ట్ కావాలి కదా. వాళ్ళు ఉన్న దాంట్లో సంపాదించారు, నీకు తిండి పెట్టిండు, బట్టలు ఇచ్చిండు, చదువు చెప్పించిండు, అన్ని చేసిండు, నీకు సైకిల్ కొనిచ్చిండు, బైక్ కొనే స్తోమత వాళ్ళకి లేదు. తాత చెప్పులు వేసుకోలే, నాన్న చెప్పులు వేసుకున్నావు, నువ్వు షూ వేసుకున్నావు. నీ పిల్లలు, మన పిల్లలు ఇలా పుట్టినప్పటికెళ్ళి షూ, చిన్నప్పుడే ప్రైవేట్ స్కూల్లో పంపినాం కాబట్టి చిన్నప్పుడే స్కూళ్ళకు. మన లైఫే చూడండి ఇలా, ఊహించుకోరు ఒక్కసారి. మ్యారేజ్ కాకముందు, మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, తర్వాత మనం ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం. మనం గవర్నమెంట్ స్కూళ్ళలో మనం చదివినాం. మన పిల్లల్ని చిన్నప్పటికెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివించినాం. ఎమ్మటి ఇంతలో బ్యాగ్ కొనిచ్చినాం, షూ కొనిచ్చినాం, తెల్ల బట్టలు కొనిచ్చినాం, టై కొనిచ్చినాం, అన్ని కొనిచ్చినాం. ఆ రోజు మనకు ఉన్నాయా? ఆ రోజు మనకు లేవు. కానీ అప్డేట్ వర్షన్ వచ్చింది, అందుకే వాళ్ళకు కొనిచ్చినాం. అంటే ప్రపంచం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. మరి నువ్వెందుకు మారుతలేవు? నువ్వెందుకు పూర్ మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు గొప్పోని కాదని అనుకుంటున్నావు? ఎవడో గొప్పోడైతే నువ్వెందుకు సప్పట్లు కొడుతున్నావు? నువ్వు గొప్పోడైతే నీ ఎదురుగా ఉన్న వాళ్ళు సప్పట్లు కొడతారు కదా. అందుకే ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్. బెటర్ కాదు, బెస్ట్ అని చెప్పిండు. గుడ్ అనేది చిన్నది, గుడ్, బెటర్, బెస్ట్. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, గుడ్, బెటర్, బెస్ట్ అంటే ఇక బెస్ట్ ఫైనల్ వన్ ఇక. అందుకే రోజు అనుకోవాలి, పొద్దుగా లేవగానే అఫర్మేషన్స్ అవే. ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్ అనుకోవాలి. ఆ భగవంతుడు కూడా అనుకుంటాడు, అరే వీడి మైండ్ సెట్ ఏదో మారింది, వీడు మంచి లైన్లోకి వస్తుంది అనుకొని ఆ భగవంతుడు కూడా నీకు హెల్ప్ చేస్తాడు. అందుకే రోజు లేవగానే ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ద బెస్ట్ అనుకోండి. పక్కోడు బెస్ట్ అని అన్నామని ఏం చెప్తలేడు భగవంతుడు కూడా. పక్కోని బెస్ట్ అనరా, నువ్వు వాడిని కూర్చోరా అని ఏం చెప్పలే. నీకు నువ్వు గొప్పోనివి కానీ
రోజు చెప్తున్నాం కదా, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ గ్రేట్ అని చెప్తున్నాం. ఇక్కడ కూడా అంతే, ఐఆమ్ బెస్ట్, ఐఆమ్ బెస్ట్ అని చెప్తున్నాం. వాట్ ఏమైంది సార్? స్క్రీన్ షాట్ వేర్. సెకండ్ వన్ వచ్చేసి ఐ కెన్ డూ ఇట్. రోజు రామారావు సార్ గుర్తేస్తుండు, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. నేను చేస్తాను, చేసి తీరుతాను. ఐ విల్ నమ్మకం అంతే. ఐ కెన్ చేస్తాను, ఐ విల్ నేను చేస్తానని నమ్మకం. అందుకే రోజు చెప్తున్నాం, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. అది నువ్వు అనుకున్నప్పుడు ఏది అసాధ్యం కాదు. ఎన్నోసార్లు పెడుతున్నాం కదా, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనేది లేదు, ఐఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ ని ఐఆమ్ అని పక్కకు పెడితే అంత పాసిబుల్లే. ఏది అసాధ్యం అనేది లేదు, ఏదైనా సుసాధ్యమే నువ్వు తలుసుకుంటే. నువ్వు తలుచుకుంటే అసాధ్యం అనేది ప్రపంచంలో ఏది లేదు, నీ ఆలోచన విధానం తప్ప. అందుకే రోజు అనుకోవాలి మనకు మనం, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. రోజు చెప్తున్నాం కదా, ఎందుకు చెప్తున్నాం అనేది కూడా మీకు అర్థం కావట్లా. చెప్పేటోళ్ళు చెప్తారులే, కానీ అవి చెప్పి చూసుకోండి. సొంత మేడం రోజు చెప్తుంది, ఏం నాకేం బాధ. అలా సార్ జాబ్ చేస్తాడు మంచిగా నేరేడ్చర్ల మేడం వాళ్ళది, కానీ 4:30కి లేచి జాయిన్ అయ్యి చెప్తుంది. ఎందుకు చెప్తుంది? అలా ఏమో అర్థమైందామో కాబట్టి చెప్తుంది. కానీ అవి చెప్పేటప్పుడు నా చదువుతున్నారా మీరు? 100+ మెంబర్స్ వస్తున్నారు, ఎందుకు చెప్తురు? అసలు దీంట్లో అర్థమైంది? చిన్నప్పుడు అయితే ఎంతో అంత చదువుకున్నాం, ఎందుకు దేనికి చెప్తురు అనేది అవగాహన ఉందా? అవగాహన తెచ్చుకోరు, ఎలాంటికి వెళ్ళైనా అవగాహన తెచ్చుకోండి. ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఎస్, నేను సాధిస్తాను. ఈ 2024 ఎండింగ్ డిసెంబర్ నాటికి నేను ఒక 30,000 సాధిస్తాను, ఒక 50,000, 1,00,000 రూపాయలు నేను సంపాదించి తీరుతాను అని చెప్పుకో. రోజు రోజు నువ్వు చెప్పుకో, నీ అంతరాత్మకు చెప్పుకో. చెప్పుకుంటేనే, అందుకే ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ రోజు వస్తుంది నాకు అఫర్మేషన్ లో. చెప్తున్నప్పుడు అసలు ఏదైనా ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు వినాలి, విని అర్థం చేసుకోవాలి. మంచిదైతే స్వీకరించండి, చెడు అయితే తీసేసేయండి, మనకు అవసరం లేదు. నో నెగటివ్, ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ అయితే తీసుకో, నెగటివ్ అయితే రామ్ రామ్, టాటా, బై బై అని చెప్పేసి వెళ్ళరండి అంతే. కానీ ఎదుటి వ్యక్తి చెప్పింది మటుకు వినాలి. నాకంతా తెలుసులే అనే బతుకుతున్నాం వినాలి. ఏం తెలుసు అంటే ఏం తెలియదు. అందుకే అది తెలుసుకుంటే నువ్వు బెస్ట్ అవుతావు. నువ్వు బెస్ట్ అయితే దాన్ని సాధిస్తావు. అందుకే మూడోది, ఐఆమ్ ఏ విన్నర్. అందుకే ఐఆమ్ ఏ విన్నర్, ఐఆమ్ ఏ విన్నర్, ఐఆమ్ ఏ విన్నర్ రోజు చెప్పుకుంటున్నాం. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను విన్నర్ని. విన్నర్, విన్నర్, విన్నర్. అందుకే గెలిస్తే విన్నర్, గెలవకపోతే రన్నర్. అందుకే చెప్తుంటాం, చాలాసార్లు చెప్పినాం, పెద్ద పెద్ద మోటివేషన్ లీడర్స్ చెప్తున్నారు ఈ మాట. ఐఆమ్ ఏ విన్నర్. పొద్దున్న లేచి అనుకో, నువ్వు పొద్దున్న లేవగానే మంచి మాటలు అనుకో, అంతే. నువ్వు చేసేది ఏం లేదు, మనం నిమిత్తం మాత్రులం. ఆ దేవుడే పంపించిండు, దేవుడే నడిపిస్తుండు, దేవుడే తీసుకుపోతాడు. ఏం లేదు, పోయేనాడు 10 మంది తప్ప. ఎంతమంది వస్తారు అనేది నీ మంచితనం, నువ్వు గెలిచినవా, మంచినివా, నువ్వేమైనా సాధించినవా అనేది లాస్ట్ నాడు తెలుస్తుంది. నీ ఎంట 100 మంది వస్తే నువ్వు మంచిని సాధించినట్టు, నీ ఎంట 10 మంది వస్తే నువ్వు చండాలు ఉన్నావు అన్నట్టు, అంతే. వేరేది ఏం లేదు. చూస్తుంటాం కదా, మనకు పోయిన సంవత్సరం కరోనాలో ఎవరు మనకు పెద్ద గుర్తురాదు నాకు, మన కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్. అసలు ఏంది, నెల రోజులు పరిశాన్ అయిపోయిందా? ఎవరో తెలియదు, చచ్చిపోయిన దాకా కూడా నాకు తెలియదు. ఆయన ఓ హీరో ఉండు, వాళ్ళ నాన్న హీరో, కానీ ఇంత మంచి పనులు చేసిండు అనేది నాకు కూడా తెలియదు అసలు. నాకు జర తెలుగు హీరోలే తప్ప హిందీ వాళ్ళు తెలియదు నాకు. తమిళ్, హిందీ, కన్నడ నాకు తెలియదు, నేను దాంట్లో లాంగ్వేజ్ రాదు, మనం చూడడం కాబట్టి. కానీ ఇప్పటికీ నాకు ఆయన ఫేస్బుక్ లో వస్తే కండ్లకు నీళ్ళు వస్తాయి. బతికితే ఇలాంటి లైఫ్ బతకాలరా, మనం చచ్చినాడు కూడా మన వెనక ఇంతమంది రావాలరా అని చెప్పేసి ఎప్పుడు అనిపిస్తుంటారు. అందుకే 100 మంది గుండెల్లో స్థానం సంపాయాలని చెప్పే మాట ఆయనను చూసిన తర్వాత వచ్చింది నాకు ఈ మాట. అది ఆ కమిట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది. అందుకే రోజు అనుకుంటా, ఎక్కడికి వెళ్ళినా రోజు చెప్పుకునే మాట, నేను 100 మందికి 1,00,000 రూపాయలు ఇప్పియాలి, 100 మంది గుండెల్లో స్థానం సంపాయాలి అనేది చెప్పేసి ఎక్కడ ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా కోరుకునే ఫస్ట్ మాట అది. బెస్ట్ శిష్టాన్ని ప్రసాదించండి, బెస్ట్ నాలెడ్జ్ని ప్రసాదించండి అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, ఈ మంచిని చూస్తున్నాం, గెలవాలి అనుకుంటున్నాం కాబట్టి. ఎప్పుడు గెలుస్తావు అంటే నువ్వు 100 మంది గుండెలో స్థానం సంపాదించుకున్నావు. నువ్వు ఆస్తులు సంపాదించినప్పుడు కాదు గెలిచేది. నీకు 100 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ అవతల మనసులో స్థానం లేనప్పుడు వ్యర్థమే. కానీ నువ్వు ఐఆమ్ ఏ విన్నర్ అంటే నువ్వు 100 మంది గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. ఆడ నిలబడితే కూడా, అరే సార్ వస్తుండ్రా, మంచోడ్రా, కోప్పడితే కోప్పడవచ్చు కానీ మన మంచిగా చెప్తుండ్రా అనేది ఒకటి ఉండాలి.
ఇలా దానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం, ఎంఎస్ఆర్ గురు గారిని చూస్తున్నాం, మన టైగర్ వెంకటేష్ సార్ని చూస్తున్నాం, మన సుబ్బయ్య శెట్టిని చూస్తున్నాం. వాళ్ళు కూడా ఒక రకంగా గెలిచినట్టే. మనం కూడా అదే దారిలో పోతున్నాం కాబట్టి మనం కూడా 100% గెలుస్తాం. అది నువ్వు అనుకుంటే, నువ్వు రోజు పొద్దున్న లేస్తే అనుకోవాలి, ఐఆమ్ ఏ విన్నర్, ఐఆమ్ ఏ విన్నర్, ఐఆమ్ ఏ విన్నర్ అనుకుంటే 100% నువ్వు గెలుస్తావు. నాలుగోది వచ్చేసి టుడే ఈజ్ మై డే, టుడే ఈజ్ మై డే. అందుకే భగవంతుడు రోజు నీకు 24 గంటలు టైం ఇస్తున్నాడు. 84,600 సెకండ్స్ నీ అకౌంట్లో. ఇలా 5 గంటలకు లేచి 4:30 లేచి అంటే ఎవరో మనం, ఆ భగవంతుడు లేపితే లేస్తున్నాం. చెప్తాడు అన్నట్టు, అరే స్టూపిడ్ ఫెలో, నిన్న వేస్ట్ చేసినవురా, ఈ రోజు అని నువ్వు దీన్ని యూటిలైజ్ చేసుకో, వినియోగించుకో, నీకు ఇలా ఈ సమయాన్ని ఇస్తున్నా నేను. మళ్ళీ నిన్న నువ్వు ఏం చేసావు అనేది నాకు అనవసరం, నిన్న నువ్వు ఏం చేసావు అనేది నాకు అనవసరం, కానీ ఈ రోజు మళ్ళీ లేపి నీకు 24 గంటలు టైం ఇస్తున్నా, నువ్వు ఎట్లా దీన్నైనా ఈ రోజైనా యూటిలైజ్ చేసుకో అంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎండలు కొడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, చలి పెడుతుంది, పెండ్లీలు ఉన్నాయి, జాతరలు ఉన్నాయి, మా చుట్టాల ఇంట్లో గుళ్ళు కట్టిరు, గుళ్ళు తిరుగుతాం. కానీ భగవంతుడు ఏం చెప్తుండు, నిన్న నువ్వు వేస్ట్ చేసినావు, నేను భూమి మీదకి నేను పంపించిన, నేను భూమి మీదకి నేను పంపించిన, నీకు పెట్టుబడి ఇస్తున్నా నువ్వు బాగుపడడానికి. దాన్ని వినియోగించుకున్నాడు, సమయాన్ని వినియోగించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు, సక్సెస్ అవుతున్నాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. సింపుల్ లాజిక్ అంతే, వేరేది ఏం లేదు. మనం రోజు మీటింగ్లలో చెప్తూనే ఉన్నాం, డిఎల్సీ మీటింగ్లలో రోజు 24 గంటలు ఇస్తున్నాడు. 8 గంటలు వర్క్ చేస్తున్నాం, 8 గంటలు నిద్రపోతున్నాం, ఇంకా 8 గంటలు ఉంది, ఏం చేస్తున్నాం అనే క్వశ్చన్ చేస్తున్నాం. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. దేవుడు 24 గంటలు టైం ఇచ్చిండు. ఇలా 4:30కి లేపిండు, లేచినాం. ఈ రోజు 4:30కి వెళ్ళి ఏం చేస్తున్నాం అనేది గుర్తు చేసుకోరు. నైట్ 8 గంటలు ఎట్లా నిద్రపోతున్నాం, హ్యాపీ. 8 గంటలు ఏదో బతకడానికి పని చేస్తున్నాం, హ్యాపీ. మరి ఇంకా 8 గంటలు ఉంది, ఈ 8 గంటలు మీరు ఏం చేస్తున్నారు? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇవాళకి వెళ్ళాను, ఆ క్వశ్చన్ చేసుకుంటే టుడే ఈజ్ మై డే అనేది నీకు అర్థమవుతుంది. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని 24 గంటల పెట్టుబడి ఇస్తున్నాడు. ఆ పెట్టుబడి పెట్టి నువ్వు లాభాపేక్ష తీసుకో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి టుడే ఈజ్ మై డే అని నీకు రోజు 24 గంటలు ఇస్తుంది. అనుకో, పొద్దులేసి ఈ రోజు నాది, ఏదో ఒకటి సాధించాలి, ఈ రోజు నాది, ఏదో ఒకటి సాధించాలి. అందుకే అర్థం చేసుకోండి, పొద్దున్న లేస్తే టుడే ఈజ్ మై డే అనుకోండి. 5th వన్ వచ్చేసి గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, దేవుడు ఎప్పుడు నా వెనక ఉన్నాడు అనుకోండి. నా అప్లైనర్ రాలేదు, నా డౌన్ లైన్ లేడు, మా అప్లైనర్ టైం ఇస్తలేడు, ఎప్పుడు అవతల మీద పడి ఏడ్చేదే. ఆ అప్లైనరే దేవుడు పంపిస్తే అప్లైనర్ వచ్చి ఇచ్చింది కదా నీకు ఐడి. నువ్వు సాధించడానికి సంకల్పం నీకుంటే, నువ్వు పొద్దున్న లేస్తే బయటకు వెళ్తే ఆ దేవుడే మన వెంట ఉంటాడు. 100% ఇది, 100% ఇది. నువ్వు బైక్ వేసుకొని వెళ్ళు, నా వెనకంగా ఉండు, భగవంతుడు అనుకో, ధైర్యంతో వెళ్ళు, నమ్మకంతో వెళ్ళు, ఆయనే దారి చూపిస్తాడు. నువ్వు ఇడ ఫోన్ కిస్కా గొట్టమేమంటారు కొన్ని సినిమాల డైలాగ్, నువ్వెవనివి? ఆ క్వశ్చన్ రావాలి నీకు, నువ్వెవనివి అనే క్వశ్చన్ నీకు ఆన్సర్ వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు, దేనికి వచ్చినావు, ఏం చేస్తున్నావు, వచ్చిన జీవితానికి అన్న సార్థకత ఉందా. అది తెలుసుకోలేనోని తీసుకుపోతుండు, వానితోటి వాడిని ఆత్మహత్య చేపించి తీసుకుపోతుండు. నువ్వు భూమి మీద బతికి భారం రా, నువ్వు రా, అనవసరం, నీ భార్య పిల్లలను నిమ్మలంగా పోతారు అని చెప్పేసి తీసుకుపోతుండు భగవంతుడు. ఎందుకంటే నువ్వు దేని పనికి రావు అన్నట్టు. భూమి మీద అవకాశం లేదంటే అవకాశం ఇచ్చిండు, అవకాశం చూపించిండు నీకు. భూమి మీదకి పంపించిన దేవుడే నీకు అవకాశం పంపించిండు. అది అర్థం చేసుకోలేకపోతున్నాను. ఉట్టే తెల్లారిసరికి గుట్టలు రావాలి, గుట్టలు రావాలి, ఏడం వస్తాయి గుట్టలు, అందరికి వచ్చినాయి, నీకు రాను. ఓపిక పట్టండి. అందుకే దేవుడు ఉండని నమ్మండి. ఎవరమే నమ్మేటోళ్ళం కదా, ఆయనే కదా భూమికి మనల్ని పంపించింది. ఆల్వేస్ విత్ మీ గాడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అని చెప్పేసి ప్రయత్నం చేయండి, పని చేయండి. అందుకే ఎంఎస్ఆర్ చెప్పే మాటల్లో నాకు ఒకటే ఒక మాట నచ్చే మాట, ఆయన ఎన్ని 100 మాటలు చెప్పని, పనే ప్రత్యక్ష దైవం, పనియే ప్రత్యక్ష దైవం. అది బాగా నాకు కనెక్ట్ అయిన మాట, స్టార్టింగ్ లోనే నాకు బాగా కనెక్ట్ అయిన మాట. అందుకే ఎప్పుడు పని 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 అని దాన్ని పరితపిస్తూ ఉండాలి. చూడండి, ఇలా 4:30కి ఆన్ చేయాలి, అంతే ఆటోమేటిక్ గా మనం తీసుకున్నాం. ఇలా 5 రోజులు 6 రోజులకి వెళ్ళి నా చేతిలోకి జూమ్ తీసుకున్నాను.
కథం 7 గంటల కంటే టక్కున 7 గంటల ఆన్ అవుతుందా అయితలేదా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఉదయం 4:30 ఆన్ అవుతుందా అయితలేదా? అంటే ఆ పని మీద ధ్యాస ఉండాలి. ఆ పని మీద ధ్యాస ఉన్నప్పుడే నువ్వు 100% సక్సెస్ అవుతావు. అప్పుడే నీకు ఆ దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడు. లేరా లే, నువ్వేంది, నీ కమిట్మెంట్ ఏంది, నువ్వు ఇంకా వంతునే వేయింది అంటాడు. ఆయనే లేపుతాడు, నువ్వు నీ లేపడానికి. నువ్వు లేస్తావని అంతలో నువ్వు లేవు, ఆ దేవుడు లేపుతున్నాడు. ఆయనే ఆన్ చేపిస్తుండు, అన్ని ఆయన చేస్తున్నాడు. అందరు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఆన్ చేయడమే నా బాధ్యత. మిగతాదంతా మీరు నడిపిస్తారు, నావని నడిపిస్తూనే ఎవరు ఎవరెవరు ఒక వస్తారు, నడిపిస్తూనే ఎవరు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. అందుకే గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అని నమ్మండి. నమ్మితే ఏదైనా నడుస్తుంది. నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. అందుకే నిజం ఎప్పటిది, అబద్ధం అప్పటిది అని చెప్తుంటాం. ఇవన్నీ ఇందులోకి వచ్చినాక నేర్చుకున్న పదాలు, ఇవన్నీ చిన్న చిన్నవి, చిన్న పదాలు పెద్ద సక్సెస్ తీసుకొస్తున్నాయి. మనమేమో అవే నమ్మం. మనం అవే నమ్మం. దేవుని తిడుతున్నాం, తల్లిదండ్రులు తిడుతున్నాం, ఏమి ఇచ్చిర్రా నాయన, ఏమి ఇచ్చిర్రా. మరి నువ్వేమిస్తావు నీ పిల్లలకి? నువ్వు సృష్టించినావు కదా, ఇద్దరు ఒక్కరును నువ్వు తీసుకొచ్చినావు కదా భూమి మీదకి, మరి నువ్వేమిస్తావు? నీ తిక్క ఆలోచనలో పెట్టుకొని, నీ మైండ్ సెట్, నీ పూర్ మైండ్ సెట్ పెట్టుకొని, ఉం? నీ నెగటివ్ మైండ్ సెట్ పెట్టుకొని, మరి నీ పిల్లలకు నువ్వేమిస్తావు? నువ్వు నీ అమ్మా నాన్నలు తిట్టొచ్చు, దేవుని తిట్టొచ్చు, కానీ మన పిల్లలు మనల్ని తంతరు. ఏంటంటే అప్డేట్లో ఉండాలి. చూసలేమో చాలా మంది 10th క్లాస్ పిల్లలు తల్లిదండ్రులని కొడుతున్నారు ఆల్రెడీ. మీరేమిస్తున్నారు మాకు అని చెప్పేసి చూస్తున్నాం ఆల్రెడీ. మనం ఎంతో మంది, ఒక 20 ఏళ్ళ పిల్లల్ని చూడండి, 15 నుండి 20 సంవత్సరాల పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాస్తవం ఈ మాట చూస్తున్నా నేను. మా పిల్లలు ఇప్పుడే చెప్తింటలేరు సార్ అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా పిల్లలు చెప్తింటలేరు అయ్యా అంటే వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు. మా పిల్లలు అడగోలుగా తిరుగుతూ తీసుకొని మీ దాంట్లో నన్ను ఏమైనా పని చెప్పి రాదురి అని చెప్పి అడుగుతున్నారు. అంటే అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇవాళ ఇట్లా ఉంటే పరిస్థితి ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత ఎట్లుంటది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆ ఆలోచన నీకొస్తే రోజు 5 పాయింట్లు చెప్పుకో. అంటే వేరేది ఏం లేదు. ఇక్కడ స్టిల్ బిజినెస్ అంటే ఇది మైండ్ సెట్ గేమ్ బిజినెస్, ఇది వేరేది ఏం లేదు. అందుకే తలకాయతోటే పని చేయాలి, మొండంతో పని చేసేది కాదు ఇది. చేతులు కాళ్ళతో చేసే పనే కాదు మనది వెస్టేజ్ బిజినెస్. ఒక మైండ్ సెట్ తో చేసే బిజినెస్ ఇది. నీ మైండ్ మార్చుకో, నెగటివ్ ఉంటే తీసేయి, పాజిటివ్కి వచ్చేసి. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్ అని చెప్తున్నాం, రోజు చెప్పే మాట. నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకో. షాపు గీపు సబ్బులు పేస్ట్లు అనేది తర్వాత ఆటోమేటిక్ అయ్యే వస్తాయి. ఫస్ట్ నీ మైండ్ సెట్ ఒక్కటి మారితే రోజు ఐఆమ్ ద బెస్ట్, ఐఆమ్ ద బెస్ట్ అనుకో. నేను బెస్ట్ అంటే ఏదో సాధించడం బెస్ట్ అంటారు, సాధించడం చీపెస్ట్ అంటారు. రెండోది ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ ఇట్. నేను చేస్తాను, చేసి తీరుతాను అనేది నమ్మకం. ఐఎమ్ ఏ విన్నర్, నేను గెలుస్తాను, నా జీవితాన్ని నేను గెలుస్తాను. టుడే ఇస్ మై డే, ఈ రోజు నాది, ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. దేవుడు ఎప్పుడు నాతో, దేవుడు భూమి మీదకి ఏ దేవుడైతే పంపిండో ఆయనే నా వెనక ఉండు అనుకోండి. చాలా మందికి చెప్పిన, గుర్తుందో గుర్తులేదు, సార్ మీరు రండి మీరు రండి అంటే ఇంతమంది దగ్గర మీరు రాలేము కదా, ఎంఎస్ఆర్ గురుగారు వస్తారా, ఇంకోరన్నా వస్తారా, రాలేరు, టీంలు పెద్దగా ఎత్తాయి, రాలేదు. ఎప్పుడు మీ సీట్ వెనకాల కూర్చున్నాం అనుకోండి, నేను చెప్తాను. పక్కన వచ్చి ఫీల్డ్ వెళ్ళలేము, కానీ మీరు బైక్ మీద పోతుందంటే ఎస్ మా రమేష్ సార్ ఉండనుకోరి, మా ఎంఎస్ సార్ ఉండనుకోరి, మా భిక్షం సార్ ఉండనుకోరి, ఆ ధైర్యంతో వెళ్ళండి అంతే. నేను చాలా మందికి చెప్పిన, ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు ఈ మాట, కానీ నేనైతే ఒక 15-20 మందికి చెప్పిన. ఆ నమ్మకంతో వెళ్ళండి. ఆ నమ్మకంతో వెళ్తే ఎస్ వాళ్ళు పక్కన కూర్చురు అనేటట్టు ఉండాలి. అదే ఒక ధైర్యం. అదే నన్ను జాయిన్ చేసిరు, 3-4 నెలలు నా వెంట ఉన్నారు, తర్వాత సార్ వాళ్ళు లేరు, అయినా కూడా ధైర్యంతో వెళ్ళొచ్చినాను. ఎందుకంటే నాది జీవితం, నేను బెస్ట్ అనిపించుకోవాలి, నా జీవితాన్ని నేను గెలవాలి. నా జీవితాన్ని నేను గెలవాలనేది ఎప్పుడు నాకున్న క్వశ్చన్. అది ఆ క్వశ్చన్ కు వెస్టేజ్ రూపంలో ఆన్సర్ అనేది దొరికింది. ఆ ఆన్సర్ ని పట్టుకుంటే ఇవాళ మనం సాధించినవి ఇప్పుడు కాదు రేపు ఆగస్టులో చెప్తాం ఏందనేది. ఆల్రెడీ తెలిసనే ఉంది. మొన్ననే నల్గొండలో ఇల్లు ఇనాగరేషన్ చేసినాం, గృహప్రవేశం చేసినాం, 70 lakhs పెట్టి తీసుకున్నాం. 80 to 90 lakhs పెట్టి చండూరులో ఇల్లు అవుతుంది. అది ఆగస్టులో ఓపెనింగ్ ఉంది, అప్పుడు తెలుస్తుంది. 16 లక్షల కారు తీసుకున్నాం, ఇంకేం కావాలి?
రోజు ఈ మాటలు అనుకున్నాం కాబట్టి మా జగద్గురు సారు ఇవన్నీ నేర్పిండు, సురేష్ సార్ నేర్పిండు ఇవన్నీ, ఈ జూమ్ లో ఇవన్నీ నేర్పి మనకు ఇవన్నీ ట్రైనింగ్ చేయడం వల్ల అవి నేర్చుకుని ఎస్ ఇన్నాళ్ళు మనకి ఇవి చెప్పిన వాళ్ళు లేరు, ఇన్నాళ్ళు ఇవి చెప్పిన వాళ్ళు లేరు, కానీ ఆయన చెప్పిండు, మనం ఆచరించినందుకు అలా భగవంతుడు కూడా ఎస్ నిన్న మన వీన్ మైండ్ సెట్ ఇట్లా ఉండేది, పూర్ మైండ్ సెట్ గాడు రమేష్ గాడు, పూర్ మైండ్ సెట్ గాడు ఎప్పుడు 2000 జీతం ఎక్కువ వస్తే ఇంకో కంపెనీలో పోతానే ఆలోచించేటోడు, పెట్రోల్ ఖర్చు ఒక 2-3 వేలు వస్తే ఇంకో కంపెనీలో పోతానే ఆలోచించేటోడు. కానీ ఇలా మైండ్ సెట్ మారిందని చెప్పేసి ఆ భగవంతుడు రోజు 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 రోజుకి మన మైండ్ సెట్ ని ఇంకా మార్చేస్తున్నాం. ఇలా పోవాలి, రేపు ఆగస్టు వరకు 10 లక్షలకు పోవాలి, మనం దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం అంతే. పని చేయడమే మన పని, పనే ప్రత్యక్ష దైవం, చెప్పినాం కదా, పనే ప్రత్యక్ష దైవం. అందుకే మనం ఏ పని మీద పోయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటంటే ఎప్పుడు మన మనసులో ఏముంది, ఐఆమ్ ఏ విన్నర్, నేను గెలవాలి, నా జీవితాన్ని నేను గెలవాలి, ఎవరినో కాదు గెలిచేది, నా జీవితాన్ని నేను గెలవాలి అనే ఆలోచన ఉంది కాబట్టి మనకి ఎప్పుడు అదే పరితపిస్తుంటది అన్నమాట. అందుకే ఈ మాటలు లోపలికి పంపించుకోండి. ఐఆమ్ గ్రేట్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. రోజు చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాడు రామారావు సార్, రోజు గుర్తు చేస్తున్నాడు, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అంటే డబ్బుని ఆకర్షిస్తున్నాం. అవన్నీ నువ్వు చెప్పుకున్నప్పుడే 100% సక్సెస్ అవుతావు, అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, అప్పుడే నీ నోరు ఇప్పగలుగుతావు, నువ్వు అప్పుడు సబ్జెక్టు చెప్పగలుగుతావు. అందుకే దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ. రామారావు సార్, వేర్ ఆర్ యూ? శ్రీమృజీ, గుడ్ మార్నింగ్. శ్రీజన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఖచ్చితంగా ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ మనీ మ్యాగ్నెట్, సో ఐఆమ్ ఏ విన్నర్, టుడే ఈజ్ మై డే, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. సూపర్ సార్, ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఎక్సలెంట్. ప్రతి ఒక్కటి కూడా మనం ఆచరించాలి, ఖచ్చితంగా అది ఫీల్ అవ్వాలి, ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మనం మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చని చాలా క్లియర్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చిన్న ఒక స్టోరీ చెప్తా సార్. లక్ష్యం, సో జీవితం అనేది లక్ష్యం ఉండాలి ఖచ్చితంగా. ఆ లక్ష్యం అనేది ఎలా ఉండాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. సో జీవితం అనే ప్రయాణంలో ప్లస్ రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పుడు మనం జీవితం అంటే లక్ష్యం ఉండాలి, రహదారి మీద వెళ్ళేటప్పుడు కూడా ఆ లక్ష్యం మనం ఎక్కడైతే వెళ్తున్నామో ఆ లక్ష్యం గుర్తుండాలి తప్పితే దిక్కులు చూస్తే వెళ్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అదేవిధంగా పరిజ్ఞానం అనేది మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి సాయం చేస్తుంది, కానీ మీ గమ్యం ఏమిటో తెలిసినప్పుడే దాన్ని చేరుకోవడం సాధ్యం అవుతుంది. సో అలాంటి గమ్యం అనేది మనం ఏర్పరచుకున్నప్పుడు ఆ యొక్క జీవితం అనేది ప్రయాణం అనేది సరిగా సాఫీగా జరగదు. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా ఒక ముని ఉండాడు. ఒక ముని తన శిష్యులకి విలువిద్య నేర్పుతూ ఉంటాడు. సో విలువిద్య నేర్పే క్రమంలో ఒక కర్రతో ఒక పక్షిని కట్టేస్తాడు. కట్టి ఒక చెట్టు మీద దాన్ని ఆ పక్షిని పెట్టేస్తాడు. పెట్టేసి శిష్యుల్ని పిలుస్తాడు. సో శిష్యుల్ని అడుగుతాడు, ఆ చెట్టు మీద మీకేం కనిపిస్తుంది అని అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. సో ఒక శిష్యుడు వచ్చేసి నాకు చెట్టు కొమ్మలు, ఆకాశం, ఆకులు, సో కొమ్మలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కొమ్మలు మరియు పక్షి కూడా కనిపిస్తుంది, పక్షి కన్ను కనిపిస్తుంది అని ఒక శిష్యుడు అంటే, మరొక శిష్యుడు చెప్తాడు. ఇంకో శిష్యుడు ఏమంటాడంటే నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని అంటాడు. సో ఎస్ రైట్, సో చాలా మంచి, సో బాణం వేయి అంటాడు. అప్పుడు వేసినప్పుడు ఖచ్చితంగా అది పక్షి కన్నుకే తగులుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం లక్ష్యం ఏంది, గురువు ఏం చెప్పారంటే, ఆ యొక్క ముని ఏం చెప్పారంటే పక్షి కన్నునే గురి చూసి కొట్టమని చెప్పిండు. సో కానీ ఒక శిష్యుడు వచ్చేసి నాకు చెట్లు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, కొమ్మలు కనిపిస్తున్నాయి, సో ఆకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి అన్నిటి మీద దృష్టి పెట్టాడు, కానీ పెట్టాల్సిన దాని మీద దృష్టి అనేది పెట్టలేదు. సో ఆ శిష్యుడు కన్ను మీదే దృష్టి పెట్టాడు. అప్పుడు ముని అన్నాడు, గురువు అన్నారు, సరే ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా, సరే నీ బాణం అనేది ఒకసారి వదులు అన్నట్టే
ఖచ్చితంగా అది వెళ్ళి ఆ కన్నుకే తగులుతుంది. సో అందుకే మనం దృష్టి దేని మీద అయితే పెడుతున్నామో సో దాన్ని ఖచ్చితంగా సాధిస్తాం. సో ఈరోజు సార్ చెప్పినటువంటి మాటల్లో కూడా మనం లక్ష్యం ఏదైతే ఉండాలి, మనం ఏదైతే అనుకుంటున్నామో, మన ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక చోట కేంద్రీకరిస్తే ఒక సక్సెస్ కోసం ఒక నేనేం చేయాలి అనే దాని మీద ఒక మంచి నిర్ణయం అనేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది సాధిస్తామని చెప్పేసి ఈ స్టోరీ ద్వారా నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. Srimriji, good morning students. Good morning all leaders. ఓకే అండి, 5:43 అవుతుంది. కృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అండి. Srimriji, good morning students. Good morning all leaders. ఓకే అండి, ఇంకొక చిన్న మాట చెప్తాను. ఏంటంటే మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం లక్ష్యం అనేది ఎంత ముఖ్యం అనేది ఒక చిన్న మాట ద్వారా చెప్తాను. సో చిన్నప్పుడు మనం భూతద్దం, తెలుసుగా భూతద్దం అందరికీ. సో భూతద్దం తీసుకొని మనం ఎండలో ఒక కాగితం మీద పెట్టేసి ఆ యొక్క సూర్య కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలని ఆ భూతద్దం ద్వారా ఒకే చోట మనం పెట్టడం వల్ల ఆ యొక్క అక్కడ ఒక మంచి ఫైర్ అనేది ఏర్పడుతుంది. ఆ కాగితం కూడా కాలిపోయే పరిస్థితి ఉంటుంది. అదే మన ఆ భూతద్దాన్ని అక్కడ ఇక్కడ కదిలిస్తూ ఉంటే ఆ కాగితం అనేది కాలుతుందంటే కాలదు. సో ఎందుకంటే సూర్య కిరణాలు అనేవి ఒకే చోట కేంద్రీకరించినప్పుడు ఆ భూతద్దం ద్వారా ఒకే చోట మనం ఎప్పుడైతే దాన్ని కిరణాలు పడేలా చేస్తామో అప్పుడు మాత్రమే అక్కడ చర్య అనేది జరుగుతూ ఉంటది, ఫలితం అనేది రావడం జరుగుతుంది. కానీ ఆ యొక్క భూతద్దాన్ని మనం అక్కడ ఇక్కడ అటు ఇటు ముందుకి వెనక్కి అట్లా తిప్పినప్పుడు ఆ యొక్క కిరణాలు అనేవి ఒకే చోట పడవు, లక్ష్యం వైపు పడవు. సో అప్పుడే అందుకనే మనకి ఆ యొక్క చర్య అనేది జరగదు. సో ఆ విధంగా మనం ఏదైతే మనం లక్ష్యం పెట్టుకుంటున్నామో, మన వెస్టేజ్ లో మనం దేనికోసం వచ్చామో దానికి ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్యం మీద మనం గురి అనేది ఏకాగ్రత అనేది మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం మంచి ఫలితం అనేది వస్తూ ఉంటది మనకి. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో లక్ష్యం గురించి పనిచేయాలి తప్పితే వేరే ఆలోచన ఉండకూడదు. సో ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్. నౌ ఫీడ్బ్యాక్ టైం 5:46 అవుతుంది. 10 minutes ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇక. సో ఫీడ్బ్యాక్ టైం అండి, హ్యాండ్ రైజ్ చేయండి. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, నాగరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ బిజీ, గుడ్ మార్నింగ్ విశ్లేష్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రణాళిక సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. భూతద్దం అనేది మనం కాగితం పెట్టి కాల్చడం వల్ల సూర్యకిరణాలు చక్కబడితే మంట వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు చూసిన చేసినప్పుడు అట్లా బాగానే ప్రయత్నించిన, బాగా క్లారిటీ చెప్పారు సార్. రమేష్ చంద్ర సార్ కూడా మనం ప్రతి ఒక్కరం స్టేజ్ లో సక్సెస్ కావాలంటే మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మారకపోతే మనం అంతవరకు మన జీవితం అనేది ఇంకా పడిపోతూ ఉంటది. మనం మైండ్ సెట్ మార్చుకొని మనం 10 మందికి వెలుపు చేయాలి, మనం నేర్చుకోవాలి, 10 మందికి నేర్పాలి. నేర్పిస్తేనే మనకు సక్సెస్ అనేది వెస్టేజ్ లో ఎక్కడ లేము. ఇంత అద్భుతమైన ఆఫర్ మనకు వెస్టేజ్ లోనే ఎక్కువ ఉంది. మనకు ఎక్కడ దొరకది. ఎంత జాబ్ చేసినా ఏం చేసినా ఎక్కడ అనేది లేదు.
మనకు మనకు ఒకటిసారి మనం స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణ ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలక తప్పదు, దెబ్బలు తప్పదు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. అందుకే వెస్టేజ్ లో కూడా మనకు ఎన్నో బాధలు, కష్టాలు తప్పవు. మనం నిలబడితేనే సక్సెస్ అనేది ఉంటుంది. మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలని మనకు సార్ వాళ్ళు మీటింగ్ లో ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కాబట్టి మనకు వెస్టేజ్ లో ఖచ్చితంగా నిలబడి మన వెస్టేజ్ జెండా భుజాన మోసుకొని మనం ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు గట్టిగా ఫీల్డ్ వర్క్ పోయి ఖచ్చితంగా చేస్తేనే మనం సక్సెస్ అనేది వస్తుంటది. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఫీడ్బ్యాక్ టైం. సో అందరూ ఉన్నారా ఇక్కడే? ఫీడ్బ్యాక్ టైం అంటే ఏదైనా ఒక సోప్ కానీ దాన్ని పర్చేజ్ చేయండి. ఫస్ట్ సింగిల్ బిల్ చేయండి, తర్వాత రీపర్చేజ్ కింద మనకి ఈ విధంగా మనకి అన్ని సప్లిమెంట్స్, దాదాపు అన్ని రకాల సప్లిమెంట్స్ మనకి డబుల్ పీవీలో ఉన్నాయి. సో అదేవిధంగా వెస్లిమ్ కిట్ అంటే వెస్లిమ్ స్లిమ్ కావడానికి మనకి డైట్ గురించి వెస్లిమ్ కేటగిరీ అయినటువంటి అన్నిటి వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సిల్, సో ఇవన్నీ కూడా మనకి డబుల్ పీవీలో ఉంది. సో అదేవిధంగా ఐశాంతి గురించి గ్లూకో హెల్త్, కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, ప్రోకార్డ్, ప్రోస్టేట్ కేర్, రెస్పో కేర్, టాక్స్ క్లీన్, వైటల్ కాంప్లెక్స్. సో వీటితో పాటుగా మనకి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకి మొన్నటిదాకా 29 వరకే ఉంది. సో ఇప్పుడు దీన్ని 1 వరకు పొడిగించడం జరిగింది. సో షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇప్పుడు మనకి డబుల్ పీవీలో ఆఫర్లో ఉంది. సో ప్రతి ఒక్క సప్లిమెంట్స్ కూడా మనకి డబుల్ పీవీలో ఉంది. సో అది ఒకసారి గమనించి తీసుకోండి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్ డబుల్ పీవీ వచ్చేస్తుంది. సో కొత్త ఐడి ఉంటే ఇది ఒక్కటే గమనించుకోండి. న్యూ ఐడి ఉండి ఇంతవరకు పర్చేజ్ చేయకపోతే ఏదైనా ఒకటి సోపు లేదా ఒకటి కొట్టేసి తర్వాత లేకుంటే ఒక సప్లిమెంట్స్ కొట్టేసుకున్న తర్వాత మిగతా రీపర్చేజ్ కింద చేసుకోండి. సో మిగతా అన్ని కూడా మనకి డబుల్ పీవీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మంచిగా మన ఏంటంటే డబుల్ పీవీ అనేది మనం ఏదైతే ఏ లెవెల్స్ ఉన్నామో ఆ లెవెల్స్ అచీవ్మెంట్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్ లెవెల్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ అవ్వడానికి. సో అదేవిధంగా సైడ్ వాల్యూమ్ గురించి కూడా మనకి బాగా ఇది హెల్ప్ అవుతుంది. సో 5% ఉన్న వాళ్ళు డైరెక్ట్ అవ్వడానికి, 8% నుంచి 12% వెళ్ళే వాళ్ళు, 16కి వెళ్ళే వాళ్ళు. సో ఈ విధంగా మన యొక్క లెవెల్స్ అనేవి పెంచుకోవడానికి యొక్క డబుల్ పీవీ అనేది ఉపయోగపడుతుంది. అట్ దట్ సేమ్ టైం మనకి సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా అవసరం. సో డైలీ మనం ఈ యొక్క సప్లిమెంట్స్ అనేది తీసుకోవాలి. మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకొని ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మనం అదేవిధంగా బిజినెస్ కూడా బిల్డ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్స్ కి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ చెప్పినటువంటి సంధ్య మేడం గారికి, నాగరాజ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మనకి అందిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని చెప్పేసి ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయి తీసుకెళ్లాలనేటువంటి బలమైన సంకల్పంతో ఈరోజు మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి, అదేవిధంగా పుల్లయ్య సార్ గారికి, విక్రమ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. సో తిరిగి మళ్ళీ మనం సాయంత్రం 7 గంటలకి జూమ్ మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.